నేటితో దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేత కోసం ఏర్పాటు చేసిన కగర్ ఆపరేషన్ కార్యక్రమం ముగుస్తోంది. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావోరహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటికే కగర్ ఆపరేషన్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో అడవుల్లో తిష్టవేసిన మావోయిలను భద్రతా దళాలు ఏరివేశాయి. మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇంకా ఎవరైనా మిగిలుంటే ఇంకొన్ని గంటల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే భద్రతా దళాలు అంతమొందించే అవకాశం ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దేశంలో మావోయిజం అంతమైందని ప్రకటించారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీని నిర్మూలించినట్లుగా వెల్లడించారు. చర్చలతోనే పరిష్కారమని, ఆయుధాలు చేపట్టే యోచన సరికాదని సూచించారు. నక్సల్స్ హింసలో 5,000 మంది భద్రతా సిబ్బంది సహా 20,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దీనికంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనే కారణంగా అమిత్ షా ఆరోపించారు. इंडिया गेट पर नारे लगे, कितने हिडमा मारोगे, हर घर से निकल लेंगे हिडमा। ये वीडियो को राहुल गांधी ने स्वयं ट्वीट किया है। कैसे बच सकते हैं? इन्होंने 70 से लेकर मार्च 26 तक नक्सलवाद का समर्थन किया है, नरसंहार का समर्थन किया है और 20,000 लोग जो मारे गए, इसका दोषी अगर कोई एक है तो कांग्रेस की वामपंथी विचारधारा वाली पार्टी। नक्सलों के साथ रहते रहते ये पार्टी और उनके नेता खुद नक्सलवादी बन गए हैं और इसका जवाब इस देश की जनता को चुनाव में देना पड़ेगा। ये बात यहाँ से रुकेगी नहीं, जनता की अदालत में जाएगी मान्यवर, और इसका जवाब उनको देना पड़ेगा। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో 2024 జనవరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఆపరేషన్ కగర్ సత్ఫలితాలను ఇస్తోంది. గడిచిన కాలంలో సుమారు 2,500 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవగా 500 మందికి పైగా కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా చేయబోయే అధికారిక ప్రకటనపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కరేగుట్టల, ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని మల్కన్గిరి, జర్ఖండ్లోని సారందా అటవీ ప్రాంతాలను క్లియర్ చేయడం ఆపరేషన్లో కీలక మలుపు. దాదాపు 64 ఫార్వర్డ్ బేస్ క్యాంపుల ఏర్పాటు ద్వారా మావోయిస్టుల షెల్టర్ జోన్లను ధ్వంసం చేసి అక్కడ రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను వేగవంతం చేశారు. ప్రస్తుతం కరేగుట్టల పూర్తిగా మావోయిస్ట్ రహిత ప్రాంతంగా మారటం భద్రతా దళాల అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. అయితే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి ఆచూకీపై ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆపరేషన్ ప్రారంభానికి ముందే ఆయన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినట్లు సంకేతాలు అందుతున్నాయి. గణపతితో పాటు వినోద్, కాంతారావు వంటి కొంతమంది కీలక నేతలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నట్లు సమాచారం. అయితే 2025 జనవరి నుండి గణపతి వర్గం పార్టీతో సంబంధం తెచ్చుకోవటం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ ఎస్ఐబి బృందాలు ఆయన కదలికలపై నిశిత నిఘా ఉంచాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం మావోయిస్టుల పూర్తి నిర్మూలనకు మరికొంత సమయం అవసరమని భావిస్తున్న భద్రతా దళాలు మార్చి 31 డెడ్లైన్ను పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని అత్యంత దుర్భేద్యమైన అబుజ్మాద్, బస్తర్ అడవుల్లో ఇంకా కొందరు సభ్యులు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని ఏరివేసేందుకు మరో విడత గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున గడువు పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయబోయే ప్రకటన ద్వారా
దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన కొత్త రోడ్ మ్యాప్ వెలువడే అవకాశం ఉంది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, ఆపరేషన్ కగర్ సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించనున్నారు. దశాబ్దాలుగా దేశాన్ని పీడిస్తున్న నక్సలిజానికి చమరగీతం పాడుతూ పూర్తి మావోయిస్ట్ రహిత భారత్ ప్రకటన వెలువడుతుందా లేదా గడువును పెంచుతారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఏదేమైతే మొత్తానికి నేటితో మావో శకం ముగిసినట్లుగానే చెప్పొచ్చు.